అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్తను ఒక విశిష్ట రీతిలో మనం వరుసగా విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. నిన్నటి వరకు 5 వచనాలను మనం అధ్యయనంలో విశ్లేషణ చేసుకున్నాం. ఈవేళ 6వ వచనాన్ని మనం అధ్యయనం చేద్దాం. దేవుడు తన దగ్గర నుండి పంపిన ఒక మనిషి ఉన్నాడు. అతని పేరు యోహాను. ఇది 6వ వచనం. యోహాను సువార్త ప్రారంభం నుండి, అంటే 6 వచనాలే మనం చెప్పుకుంది, ప్రారంభం నుండి గమనించుకుంటూ వస్తే వ్యక్తిగత నామంతో ప్రస్తావన చేసిన తొలి పేరు లేక తొలి వ్యక్తి యోహాను. మనం జాగ్రత్తగా గమనిస్తే 16 వచనాల వరకు యేసును ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఈవెన్ 17వ వచనంలో కూడా యేసు క్రీస్తు అంటాడు, కానీ యేసు అని ఆ వ్యక్తిగత నామాన్ని వినియోగించాడు. కానీ 6వ వచనంలో తొలిసారిగా ఒక వ్యక్తి నామాన్ని ఉదహరిస్తాడు. మళ్ళీ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా జాగ్రత్తగా వివరిస్తాడు. సో మొట్టమొదటిసారిగా యోహాను పేరు పెట్టి ప్రస్తావన చేస్తాడు. ఆ 6వ వచనాన్ని మనం చారిత్రక నేపథ్యంలో నుండి, యోహానీయ ప్రాధాన్యత క్రమంలో నుండి ఈవేళ విశ్లేషణ చేసుకుందాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రైవేట్లందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, మళ్ళీ తిమోతి దావోలా. గుడ్ మార్నింగ్ రా బిడ్డ, చాలా సంతోషం నిన్ను లైవ్లో చూడటం. జాన్ స్టీవెన్ అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. మళ్ళీ రీక్యాప్ లాగనమాట. విశ్వ ఉనికి ఆరంభానికి ఉన్న ఆది స్థితిని లోగోస్తోనే మొదలు పెడతాడు. ఇంకా లోగోస్ అనే పదం తప్ప, అంటే లోగోస్ అనే ఒక విస్తృత భావన అంతకు పూర్వమే ఒక 6 శతాబ్దాల నుండి వ్యాప్తిలో ఉన్నది కనుక అది మొదలు పెడదాం. అక్కడ మొదలు పెడతాడు. ఇంకా వేరే ఏం చెప్పడు. ఫస్ట్ ఉనికికి ఆధారము, ఉనికికి మూలము, నిర్మాణ కారకము అన్నీ లోగోస్ అంటాడు. లోగోస్ తర్వాత దైవాన్ని ప్రస్తావన చేస్తాడు. మాట దేవునిలో, దేవునితో ఉందంటే ముందు లోగోస్, తర్వాత దైవం. మళ్ళీ లోగోస్ యొక్క ప్రాధాన్యత చెబుతాడు. ఉనికిలో ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఉనికి, ఆ లోగోస్కు వ్యక్తిత్వాన్ని ఆపాదించి ఆయన అంటాడు, కానీ నామకరణం అయితే చేయడు. అంటే అప్పటికింకా దైవిక అంశగానే ప్రస్తావన చేస్తాడు. మళ్ళీ లోగోస్ గుణలక్షణాలను విశదీకరిస్తూ జీవాన్ని, వెలుగును రెండింటినీ దానిలో ఇముడుస్తాడు. ఆ తరువాత వెలుగు యొక్క ప్రత్యక్షతను చెబుతాడు. ఇప్పుడు భూమి మీదకి వస్తాడు. అంటే ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ దాన్ని గ్రహించకుండా ఉంది. అక్కడ కూడా చీకటిని ప్రస్తావన చేస్తాడు మళ్ళీ. సో ఇన్ని అంశాలను ఆ మొదటి 5 వచనాలలో ప్రస్తావించిన తరువాత దేవుని నుండి పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు యోహాను అని యోహాన్ని పరిచయం చేస్తాడు. ఇప్పుడు ఒక పూర్ణ మానవుని తొలుతగా తన పుస్తకంలో పరిచయం చేస్తాడు. అతని పేరు యోహాను.
సో ఇక్కడ కాస్త స్ట్రాటజిక్ విషయాన్ని ఆలోచించేద్దాం. యోహానును సమదృక్పథ సువార్తలు చాలా చక్కగా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చినాయి. మరి మత్తయి లూకాలైతే యోహాను నేపథ్యాన్ని చాలా జాగ్రత్తగా వివరించుకుంటూ వచ్చారు, ఈవెన్ మార్కు సహితం. కానీ యోహాను సువార్తికుడు బాప్తిస్మ ఉద్యమకర్త అయిన యోహాన్ని దేవుని నుండి పంపబడిన వాడిగా మళ్ళీ సాక్షిగా ప్రజెంట్ చేస్తాడు. దేవుని నుంచి పంపబడిన వాడు, అలాగే సాక్షిగా, అంటే అది రేపు మనం చెప్పుకుంటాం, అలా ప్రజెంట్ చేస్తాడు. సో ఇప్పుడు యోహాన్ దగ్గరికి వెళ్దాం మనం. యేసు తన పరిచర్యను ప్రారంభించక పూర్వమే యోహాను తన బాప్తిస్మ ఉద్యమాన్ని ప్రారంభించాడు. బాప్తిస్మమిచ్చే యోహాను, స్నానికుడైన యోహాను, ఇవి సంప్రదాయంగా తెలుగులో మనం వాడుకుంటూ వస్తున్న పదాలు. జాన్ ద బ్యాప్టిస్ట్ ఇలా అంటాం కాబట్టి ఇంగ్లీష్లో. నేనేమంటానంటే మన అధ్యయన కోణంలో బాప్తిస్మ ఉద్యమకర్త అందాం. బాప్తిస్మాన్ని ఉద్యమంగా విస్తృతం చేసిన వ్యక్తిగా చూద్దాం. మళ్ళీ మెస్సియా తత్వాన్ని ప్రకటించాడు, కానీ మెస్సియా వ్యక్తిని ఎక్కడా ప్రస్తావన చేయలేదు. ఆయన చేతిలో ఉన్నది. ఇలాగా అంటే ఆ థర్డ్ పర్సన్గా మార్మికంగానే చెబుతూ వచ్చాడు, కానీ మెస్సియా అనే పదాన్ని, రక్షకుడు అనే పదాన్ని ఎక్కడా వాళ్ళ, అంటే ఆ మెస్సియా తత్వాన్ని ప్రజెంట్ చేసుకుంటూ వచ్చాడు. మెస్సియా అనే ఆ నామాన్ని మాత్రం ఎక్కడ వినియోగించలేదు. మళ్ళీ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ మీద ఆరోపణలు చేశాడు. అంటే ఆరోపణలు అంటే వారు నైతిక జీవనాన్ని సరిదిద్దుకోవాల్సిన అగత్యాన్ని ఎత్తి చెప్పాడు. దేవాలయానికి వ్యతిరేక్తంగా ఎక్కడా మాట్లాడలేదు. కాకుంటే హేరోదు, స్థానిక ప్రభు అయిన హేరోదుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అంతే తప్ప యేసు ఉద్యమంలో ఆయన చూపించిన తీవ్రత యోహాను తన ఉద్యమంలో చూపించలేదు అని చెప్పచ్చు. వ్యత్యాసాలు. యోహాను ఉద్యమం చాలా పీక్ వచ్చింది, ఉచ్చ స్థితికి వచ్చింది. యోహాను ఉద్యమంలో పాలిభాగస్థుడవ్వాలనుకున్నాడా లేక ఏంటి, వీ డోంట్ నో. అంటే అది అస్పష్టత. యేసు తనకు తానుగా యోహాను ఉద్యమంలోనికి ప్రవేశించి యోహాను చేత బాప్తిస్మం పొందాడు. అది కూడా బేతనీయ ప్రాంతంలో. ఇది యోహాను తన బాప్తిస్మ ఉద్యమ కేంద్రంగా దేనినైతే ఎంచుకున్నాడో ఆ ప్రాంతానికి కాకుండా దాని ఆవలి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఆ సందర్భంలో మళ్ళీ మరింత వివరణ అక్కడ చెప్పుకుందాం. ఆ తర్వాత యోహాను ఉద్యమానికి కొనసాగింపుగానా లేక అనుబంధంగానా, ఎలాగైతే యేసు ఆ ఉద్యమాన్ని అంతో ఇంతో అందిపుచ్చుకున్నాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు, చారిత్రక పరిణామాలు మనకు తెలియవు. ఇది ఉద్యమ కోణంలోంచే చెబుతున్నాను. యేసు యూదయను విడిచి గలిలయకు వచ్చాడు. దేర్ ఇన్ సమ్ మ్యాటర్ వాళ్ళిద్దరు. ఈలోగా బాప్తిస్మం ఇచ్చే యోహాను, లేకపోతే బాప్తిస్మం ఉద్యమకర్త అయిన యోహాను చెరపట్టబడ్డాడు. ఇంకా అతనికి అర్థమైంది, నేను చెరలో నుంచి వెలికి రాలేను అనే ఆ సత్యం అతనికి గోచరమైంది. కాబట్టి తన ఉద్యమ కొనసాగింపు బాధ్యతలను చేపట్టే భారాన్ని వహించమని అడిగేందుకు యేసు దగ్గరకు, ఇది గలిలయలో ఉన్న యేసు దగ్గరకు తన శిష్యులను పంపించాడు.
అంటే యోహాను బాప్తిస్మ ఉద్యమం ఎంత వ్యవస్థీకృతమైందో మనం చక్కగా దాన్ని బట్టి గ్రహించవచ్చు. సరే, ప్రభువు దానిని సున్నితంగా తిరస్కరించాడు, అది వేరే సంగతి. యోహాను చెరపట్టబడి తలగొట్టబడిన తరువాత యేసు తన పరిచర్యను ఉధృతం చేశాడు. ఇది లేఖనం మనకు చెప్పేది. ఇప్పుడు చారిత్రక నేపథ్యంలోనికి వెళ్దాం. యేసును మెస్సియాగా ప్రత్యక్షంగా యోహాను ప్రకటించలేదు. అంటే టు మై లిమిటెడ్ నాలెడ్జ్, ఇంకా నేను మళ్ళీ దాన్ని మరింత లోతుగా వెళ్ళాలి. ఇవాళ సమయం లేదు, ఇవన్నీ సేకరించలేకే సరిపోయింది. ఒకవేళ ఎవరైనా యోహాను యేసును ప్రత్యక్షంగా మెస్సియాగా సంబోధించి ప్రత్యక్షంగా చెప్పిన సందర్భం ఏదైనా ఉంటే దయతో నాకు తెలియజేయండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. రానున్నవాడు అన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇలా చెప్పాడే కానీ ప్రత్యక్షంగా ఎక్కడా చెప్పలేదు. యోహాను మరణానంతరం కూడా యోహాను ఉద్యమం ఆగిపోలేదు, వ్యాప్తి చెందింది అని నేను నమ్ముతాను. లేఖనం కూడా చెప్పింది. ఎందుకంటే పౌలు తన పరిచర్యలో యోహాను బాప్తిస్మాన్ని మాత్రమే ఎరిగిన కొందరు వ్యక్తులతో ఎన్కౌంటర్ అవుతాడు. వారికి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు అని. అంటే అప్పటిదాకా అది కొనసాగుతూనే ఉంది, అది విస్తృతంగా కొనసాగుతూ. మళ్ళీ యోహాను బాప్తిస్మాన్ని గురించి అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో కూడా ప్రస్తావన చేస్తాడు. అంటే యోహాను మరణానంతరం ఎంత దూరం వెళ్ళిందో మనం చూడొచ్చు. యోహాను ఉద్యమం ఇది ఎఫెసు దాకా వెళ్ళింది. ఎఫెసియన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ మూవ్మెంట్ గురించి మళ్ళీ మనం ఆలోచన చేయాలి. ఈ క్రమంలో మెస్సియా అనే ప్రత్యక్ష సాక్ష్యాన్ని యేసును గురించి చెప్పకపోయినా యోహాను అనుచరులు లేక యోహాను శిష్యులు యోహాను మరణానంతరం ఆ ఉద్యమాన్ని విడిచి యేసు ఉద్యమంలో జాయిన్ అయిన వారు, యోహానే ఇద్దరిని పంపిస్తాడు. అది మనం తరువాత వచనాల్లో చూస్తాం, 1వ అధ్యాయంలోనే తర్వాత వచనాల్లో చూస్తాం. వీళ్ళందరూ కూడా యేసును మెస్సియాగానే పరిగణించారు. సరే, యేసు మరణం ఒక విఫల మెస్సియాగా యేసును ఆశించిన వారికి చూపించింది. ఒక ఫెయిల్డ్ మెస్సియా అని, విఫలుడైన మెస్సియా అనేది చూపించింది. అది కొంచెం కష్టంగా ఉన్న వాస్తవం ఇది. అందువలన యేసు ఉద్యమాన్ని వ్యతిరేకించారు యూదులు, యోహాను ఉద్యమాన్ని వ్యతిరేకించలేదు ఎక్కడ. కాకుంటే యోహాను ఉద్యమం, ఇది బాప్తిస్మ ఉద్యమకర్త ప్రారంభించిన ఆ ఉద్యమం యూదీయంలో అంతర్భాగం కాకపోయినప్పటికీ దానికి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు, అది కొనసాగుతూనే వచ్చింది. చరిత్రని మనం విశ్లేషణ చేస్తే ఇరాన్ ఇరాక్లో ఉన్న మ్యాండియన్లు ఒక వెలుగు దూతగా యోహాన్ని ప్రస్తావన చేస్తారు, యేసును తిరస్కరిస్తారు. ఇప్పటికీ కూడా యోహానును యేసు కంటే ఉన్నతునిగా చూసే వర్గం ఉన్నది ఇప్పటికి కూడా. సో అందువలన యోహాను, ఇది సువార్తికుడైన యోహాను చాలా జాగ్రత్తగా పరిచయం చేశాడు.
దేవుని దగ్గర నుండి పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, లేక దేవుడు తన దగ్గర నుండి పంపిన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను. అతని పేరు యోహాను అంటే పంపబడిన వ్యక్తి అనంటే ఇప్పుడు మనం సవార్థిక కోణంలో నుంచి ఆలోచన చేసి జాన్ ద అపోజల్ అనాలి. ఈ యోహాను కాదు, సువార్థికుడు కాదు. బాప్తిస్మ ఉద్యమ నిర్మాణకుడిని కూడా దేవుని దగ్గర నుండి పంపబడిన వాడు అన్నప్పుడు అతన్ని కూడా అపోజల్ అని మనం చెప్పచ్చు. సో ఎందుకో దాన్ని వినియోగించలేదు, మనకు తెలియదు దాని కారణాలు. అంటే మనకు తెలియదు అనంటే తెలుసుకుంటే ఉంటాయి, విస్తృతం అవుతుంది కాబట్టి సబ్జెక్టు నేను లిమిట్ చేసుకుంటూ వస్తున్నాను. పంపబడినవాడు అంటే ఒక ప్రత్యేక టాస్క్ అప్పగించబడినవాడు అని, అంటే ఒక ప్రత్యేకతను ప్రకటించడానికి, ఆ ప్రత్యేకతలో తన వంతు కార్యాన్ని జరిగించడానికి పంపబడినవాడు. సో అలాగా యోహాను యొక్క స్థితిని, స్థాయిని ద్వితీయం చేసే ప్రయత్నంలో సవార్థికుడైన యోహాను సఫలీకృతుడయ్యాడు అని చెప్పచ్చు. సో ఇది లోగోస్ మొదటి లేయరు, వెరీ ఫస్ట్ లేయర్. ఆ తర్వాత దేవుడు, దేవునితో లేక దేవ సంపూర్ణతలో సమానతత్వాన్ని కలిగిన వాడు, విశ్వ నిర్మాణకుడు. ఇది ఆ సమానతత్వంలో విశ్వ నిర్మాణాన్ని సాగించినవాడు. ఎందుకంటే వ్యక్తుడు కాబట్టి విశ్వ నిర్మాణాన్ని సాగించినవాడు, జీవానికి మూలమైనవాడు, వెలుగుగా ప్రసరించినవాడు. అక్కడ చీకటిని చెబుతూ చీకటిని ఆయనను గ్రహించలేదు, జయించలేదు అనే భావన అక్కడ వాడిద్ది. అప్పుడు యోహాన్ని ప్రజెంట్ చేసి యోహాన్ని వ్యక్తిగా మళ్ళీ ఒక ప్రత్యేక టాస్క్తో పంపబడిన వాడిగా సవార్థికుడైన యోహాను పరిచయం చేస్తారు. సో ఇక్కడికి ఆపుతున్నాను. ఆపడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నేనేమనుకుంటున్నానంటే అధ్యయన ప్రత్యక్ష ప్రసారాలని, యోహాను సువార్త అధ్యయన ప్రత్యక్ష ప్రసారాలని ఒక 2-3 రోజులు ఆపుతాను, విరామం తీసుకుంటాను. విరామం తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా వివరిస్తాను. నేను నిన్న అన్వేషణ అనే శీర్షికతో మనం యోహాను సువార్త అధ్యయనంలో ఏ అంశాలను ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నామో వాటిని అక్షరీకరించుకుంటూ వస్తున్నాను. అంటే వ్యాసం రూపంలో లేకపోతే అక్షరాల రూపంలో వస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఏమవుతుందంటే నేను కన్ఫ్యూజన్కి గురవుతున్నాను, ఒకలాంటి కన్ఫ్యూజన్కి గురవుతున్నాను. ఎందుకంటే మాట వరుసకి ఇవాళ సాయంకాలం పోస్ట్ చేయాల్సిన అన్వేషణ టాపిక్ వేరు, ఇప్పుడు మీకు ప్రజెంట్ చేసే 6వ వచనం వేరు. సో ఈ రెండింటి మధ్య కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. అందుకని నేనేమనుకుంటున్నా అంటే యోహాను సువార్తను మనం ప్రారంభించుకున్న కాడ నుంచి ఇప్పటి వరకు ఏ అంశాలను ప్రస్తావన చేశానో వాటన్నింటినీ అక్షరీకరిద్దాం. మొదట అక్షరీకరించిన తర్వాత, అంటే ఇప్పుడు 1:6 దగ్గర ఆగాం. 1:6 యోహాను సువార్త మొదటి అధ్యాయం 6వ వచనం వరకు మనం ఇప్పటి వరకు ఏమి చెప్పుకున్నామో వాటన్నింటినీ అన్వేషణలో అక్షరీకరించడం పూర్తయిన తర్వాత 1:7ని ప్రారంభించుకుందాం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది అనిపించింది నాకు, అధ్యయనానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఇన్నాళ్లకు అధ్యయనాన్ని అక్షరీకరించి క్రమబద్ధం చేసి ఆ తదుపరి ఒక గ్రంథంగా ప్రచురించాలి అనే ఒక ఆలోచనకి రూపకల్పన జరుగుతూ ఉంది. అది కనుక ఇవాల్టి నుంచి అంటే 6వ వచనంతో ఆపుదాం ప్రత్యక్ష ప్రసారాన్ని, ఇది అధ్యయన ప్రత్యక్ష ప్రసారాన్ని. బట్ అన్వేషణలో భాగంగా ఇప్పటి వరకు యోహాను సువార్త మీద మనం ఏమేమి వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చామో ఆ అంశాలన్నింటినీ, ఇది ఈవెన్
లైవ్లో చెప్పని అంశాలను కూడా నేను అక్షరీకరించి వరుసగా పొందుపరిచి 6వ వచనం దాకా వచ్చిన తర్వాత అప్పుడు 11 గంటలకి 7వ వచనం చెప్పటం, సాయంకాలం 5, 6 ప్రాంతంలో దాని జిస్ట్ అని కూడా కాదు, దాని వివరణ సంపూర్ణంగా అన్వేషణలో అక్షరీకరించుకోవడం అలాగా మనం నిర్వహించుకున్నాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, బిడ్డ వజ్రారావు, ఆ తర్వాత కిరణ్, మళ్ళీ అమ్మ ప్రసూనమ్మ, తిమోతి, జాన్ స్టీవెన్, ఇమాన్యుయల్ రెబ్బా, తర్వాత ఇంకొకటి అర్థం కావట్లేదు అబ్బాయి, ఏసుపాదం, రెవరెండ్ పి ఏసుపాదం మన్నాతన ఆయన, అంతవరకే అర్థమవుతుంది. సో అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ దయతో మన్నించాలి. ప్రత్యక్ష ప్రసారాన్ని, యోహాను సువార్త ప్రత్యక్ష ప్రసారాన్ని అధ్యయనంలో మనం కొనసాగించుకుంటున్నామే, దానికి తాత్కాలికంగా ఆపుదాం. దాని కొనసాగింపుగా అంటే అన్వేషణని ప్రారంభం చేసిన తర్వాత ఇప్పటి వరకు మనం ఏమైతే చెప్పుకున్నామో వాటన్నింటినీ అక్షరీకరించిన తర్వాత మనకి ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుందాం. అందాక సెలవు.